వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎస్ఎల్బిసిలో ఏం జరుగుతోంది, ఎందుకు అక్కడ అంతా టెన్షన్? ఎస్ఎల్బిసి సొరంగం, శ్రీశైలంకు సంబంధించిన ఎస్ఎల్బిసి సొరంగం కుప్పకూలిపోవడం, దాంట్లో 8 మంది చిక్కుకుపోవడం, అనేక మందికి గాయాలు కావడం, ఈ వార్త అందరికీ తెలిసిందే. గత 3 రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కెన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. రకరకాల టెక్నాలజీని ఉపయోగించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. లోపలికి వెళ్ళారు కూడా. కానీ వారిని కాపాడడంలో అటు సైన్యం కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, పోలీసు బలగాలు కానీ, రెస్క్యూ టీంలో ఎవరు కానీ వారిని కాపాడలేకపోతున్నారు. ఎందుకంటే దాదాపు 3 కిలోమీటర్ల మేరకు ఆ టెన్నెల్లో బురద మొత్తం నిండిపోయిందట. అక్కడికి వెళ్ళడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయట. ఒకవేళ మొండిగా ముందుకెళ్తే రెస్క్యూ టీం కూడా ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయంటూ అధికారులు తేల్చేశారు. అంటే ఆ 8 మందిని కాపాడగలరా? ఆ 8 మంది ఇంకా సజీవంగానే ఉన్నారా? దీనిపై అధికారులు అనధికారికంగానే పెదవి విరుస్తున్నారు. ఇక చేసేది ఏమీ లేదన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వం దీనిపై ఇంకా అధికారిక ప్రకటన ఏది చేయలేదు. పరిస్థితులను బట్టి చూస్తే అక్కడ నిరాశే కనిపిస్తుంది. 3 రోజులు గడిచిపోయాయి. లోపల నుంచి ఎలాంటి అలికిడి లేదు. భద్రతా బృందాలు అంటే రెస్క్యూ టీం లోపలికి వెళ్ళి అనేక రకాల టెక్నాలజీ ఉపయోగిస్తున్నా, ఏం చేస్తున్నా అక్కడ అడ్డంగా పడి ఉన్న పెద్ద యంత్రాన్ని కోసేసి బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నా ప్రయత్నాలు ఫలించట్లేదు. ఒకవేళ ఆ యంత్రాన్ని అడ్డుగా తొలగించేసిన లోపలికి వెళ్ళే మార్గం లేదు. మొత్తం బురదతో చిమ్మ చీకటితో మూసుకుపోయింది. అక్కడ ఊపిరి ఆడడం కూడా కష్టం. మొండిగా ఒకవేళ ముందుకెళ్తే సెక్యూరిటీ సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది బయటికి రాని పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. అంటే ఈ ప్రమాదం ఒక మహా విషాదంగా మారబోతుందా? ఆ 8 మందిని కాపాడే ప్రయత్నంలో రెస్క్యూ సిబ్బంది వెనక్కి వచ్చేస్తారా? వాళ్ళు అక్కడ ఉండిపోతారా? ఇప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళని ఎలా బయటికి తీస్తారు? పైనుంచి రంధ్రం కొట్టి పైనుంచి గోతులు తీసి వాళ్ళని తీసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. కానీ టైం గడిచిపోయింది. 8 మంది 3 రోజులుగా అక్కడే ఉన్నారు. వారంతా ఆ బురదలో కూరుకుపోయారని అనుమానిస్తున్నారు. మరి ఏం జరగబోతుంది? ఇది ఒక మహా విషాదంగా, ఒక మహా ముగింపుగానే, తీవ్ర విషాదకరమైన ముగింపుగా మారబోతుందా ఏమో. కానీ ఆ 8 మంది బయటికి రావాలని ఎప్పటికీ ఆశిద్దాం. 8 రోజుల పాటు లోపల ఉన్న వాళ్ళు కూడా బయటికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా సురక్షితంగా బయటికి తీసిన రెస్క్యూ బృందాలు కూడా ఉన్నాయి. అలాంటి అద్భుతం ఏదో ఇక్కడ జరిగి ఆ 8 మంది బయటికి రావాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.